సో, ఈరోజు లైవ్‌లో మీరు నన్ను చాలా క్వెషన్స్ అడుగుతున్నారు కామెంట్స్‌లో. వాటికి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కొన్ని కామెంట్స్‌కి నేను మాక్సిమం ఇన్ టైమ్‌లోనే రిప్లై ఇస్తాను. కొన్నిటికి మాత్రం ఈ లైవ్ ద్వారా నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో, మోస్ట్‌లీ ఇందులో రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో, జయశ్రీ గారు కొలీగ్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. హౌ టు హ్యాండిల్ దెమ్ అనేసి అడిగారు. ఇక్కడ స్కూల్ అయినా, ఆఫీస్ అయినా న్యూ వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ అయ్యే వరకు డిస్టర్బెన్సెస్ ఆర్ కామన్. అండ్ దట్టు మీరు వర్కింగ్‌లో ఉండి మీ మీద ఏమైనా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే మేబీ యూ ఆర్ ఆన్ ద రైట్ వే. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వర్క్ చేసినా కూడా మన మీద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో, మీరు మాక్సిమం మీ వర్క్‌లో మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే ఆఫీస్‌లో, స్కూల్‌లో ఎవరు ఎలాంటి పాలిటిక్స్ ప్లే చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, హౌ టు జాయిన్ ఆన్లైన్ క్లాసెస్. ప్రస్తుతానికి నేను అనౌన్స్ చేసినప్పటికీ డ్యూ టు స్మాల్ డిస్టర్బెన్సెస్ నేను బ్యాచ్ 5ని స్టార్ట్ చేయలేదు. సూన్ స్టార్ట్ చేస్తే నేను అది పోస్ట్ రూపంలో చేస్తాను. సో, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, షహీనా సయ్యద్, మీరు లెసన్ ప్లాన్ చెప్తారా మేడం? ఆల్రెడీ నేను లెసన్ ప్లాన్కి సంబంధించి ఒక లాంగ్ వీడియోని 1 ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను. సో, ఒకసారి మీరు ఆ వీడియోని రిఫర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ తెలుస్తుంది. కొంతమంది డెమో క్లాసెస్ చెప్పేటప్పుడు ఏ లెసన్స్ ఎంచుకుంటే బెటర్, ఏ టాపిక్స్ బెటర్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఈ విషయం నేను ఓల్డ్ సబ్స్క్రైబర్స్తో చాలాసార్లు డిస్కస్ చేసింది. ఎప్పుడూ కూడా డెమో చెప్పేటప్పుడు స్టార్టింగ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఎంచుకోవాలి. మీరు ప్రైమరీ అయినా, హై స్కూల్ అయినా కూడా స్టార్టింగ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అవి, ఎందుకంటే అవి ఈజీగా అర్థమవుతాయి. ఇంట్రో ఇవ్వడం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 6th, 7th, 8th ఈవెన్ స్టేట్ సిలబస్ కూడా కంప్లీట్గా చేంజెస్ అనేవి జరిగాయి. సో, ప్రతి లెసన్ కూడా ఇన్ డెప్త్ ఉంటుంది. ఏ డెమో ఇచ్చినా 1కి 2 సార్లు ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫస్ట్ డెమోలోనే సెలెక్ట్ అవుతారు. సుజాత సుజీ గారు, కంప్లీట్గా తెలుగు మీడియం. సో, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి అడిగారు. సో, యాజ్ అ ప్రీ ప్రైమరీ టీచర్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు. క్లాస్ రూమ్ అనేది 1 డేలోనే మనం టీచింగ్లోకి వెళ్తే వాళ్ళు సెట్ అయిపోవాలి అని అంటే అది అవ్వదు. సో, మోస్ట్లీ దట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ముందు వాళ్ళని సరిగా కూర్చోవడం నేర్పించాలి ప్రీ ప్రైమరీ వాళ్ళకైతే. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఎందుకంటే బీయింగ్ ఏ న్యూ టీచర్ మీరు కొంచెం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ మాట వింటారు. సో, చిన్నగా సింపుల్ రూల్స్ని లైక్ లిజన్ కేర్ఫుల్లీ, సిట్ డౌన్ ఫస్ట్, సో ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్ ఇచ్చి ముందు అసలు వాళ్ళని క్లాస్లో సరిగా కూర్చునేలా చేసుకోండి. అలా చేసుకుంటే ఆటోమేటిక్గా నాయిస్ అనేది తగ్గుతుంది. బట్ బీయింగ్ ఏ ప్రీ ప్రైమరీ టీచర్ మీరు ఎక్కువ యాక్టివిటీస్ని యాడ్ చేస్తే మాత్రమే పిల్లలు ఎక్కువసేపు అటెన్షన్ మోడ్లో ఉంటారు మీ క్లాస్లో. నెక్స్ట్, సత్యశివాజీ గారు, హౌ టు జాయిన్ ప్రైమరీ అండ్ సెకండరీ వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా? సో, నేను చెప్పేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రీ ప్రైమరీలోనే మ్యాక్సిమం న్యూ టీచర్స్ ఉంటారు. ప్రీ ప్రైమరీ వాళ్ళని సెట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైమరీ అనేది బాగుంటుంది. సో, కొత్త టీచర్స్ ఎక్కువగా ప్రీ ప్రైమరీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తే ప్రైమరీ లెవెల్కి వచ్చేసరికి పిల్లలు బాగుంటారు.
సో మోస్ట్లీ నీడ్ ప్రీ ప్రైమరీ టీచర్స్కే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ప్రీ ప్రైమరీ సెషన్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రీ ప్రైమరీలో అయితే అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ఉంటుంది. మీకు ప్రైమరీ సెకండరీ లెవెల్కి వచ్చేసరికి అందరికీ కలిపి ఒకటే క్లాస్ చెప్తానంటే అది పాసిబుల్ అవ్వదు. లైక్ ప్రైమరీ అండ్ హై స్కూల్కి వచ్చేసరికి సబ్జెక్ట్స్ డివైడ్ అయిపోతాయి. సో వర్క్షాప్ కండక్ట్ చేసినా ఆన్లైన్ క్లాస్ పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్కి మాత్రమే తీసుకోగలం. సో ఇలా కంపేర్ చేసుకుంటే ప్రీ ప్రైమరీలోనే నీడ్ ఎక్కువ ఉంది అనిపించింది. సో అందుకోసమే మేము మ్యాక్సిమం ప్రీ ప్రైమరీ సెషన్సే కండక్ట్ చేస్తాం. ఒకవేళ మీకు జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే టీచింగ్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు వాటిని రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ 80% జనరల్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ నా ఛానల్లో ఒక 10 డేస్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ రిలేటెడ్ ఒక 10 వీడియోస్ని నేను పోస్ట్ చేశాను, షార్ట్ వీడియోసే. సో అవి ఎందుకు పోస్ట్ చేశాను, టీచింగ్ రిలేటెడ్ అయినా పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు పెట్టానంటే బీయింగ్ ఏ టీచర్ ఫస్ట్ మనకి మాట్లాడడం రావాలి ధైర్యంగా. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ టీచర్ మీరు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడగలగాలి, అవతల వాళ్ళకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వగలగాలి. నెక్స్ట్ మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు కాబట్టి బీయింగ్ ఏ టీచర్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీ క్లాస్ అంతా కూడా మీలాగా చేంజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ అనేవి ఒక 10 షార్ట్స్ నేను అప్లోడ్ చేశాను. సో మీరు న్యూ టు పబ్లిక్ స్పీకింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే నేను టీచింగ్ క్లాసెస్ చెప్పినా పబ్లిక్ స్పీకింగ్ చెప్పినా ఇవన్నీ కూడా పర్సనల్గా నేను ఏవైతే దాటుకుని వచ్చానో వాటిని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మ్యాక్సిమం మీకు ఉపయోగపడతాయి అవి. ఓకే, సో పబ్లిక్ క్లాసెస్ టీచర్స్కి ఎందుకండి, పబ్లిక్ స్పీకింగ్ మనకు అవసరమా అని అంటే కోర్స్ మనకు అవసరమే. ఇవాళ రేపట్లో ప్రశ్నించే తత్వం లేకపోతే అట్లీస్ట్ మీరు మీ మేనేజ్మెంట్తో అయినా మాట్లాడాలి కదా. అందుకోసము పబ్లిక్ స్పీకింగ్ అనేది నేర్చుకుంటే అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది టీచర్స్ వెనకపడి ఉండిపోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఒక సెట్ టైం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. సో అలా ఉండకూడదు. ఖచ్చితంగా మనకి ఒక అవకాశం వచ్చినప్పుడు మనము మాట్లాడి తీరాలి. అలా మాట్లాడడానికి ఏది మనకు ఉపయోగపడుతుందంటే పబ్లిక్ స్పీకింగే ఉపయోగపడుతుంది. సో అందుకోసమే నేను ఆ ఉద్దేశంతోనే పబ్లిక్ స్పీకింగ్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెమోకి వెళ్ళినప్పుడు ఒక టీచర్ షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది. డెమోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరు కూడా లేరండి, ఓన్లీ టీచర్సే ఉన్నారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కాస్త ఇబ్బంది పెట్టారు నన్ను అని చెప్పారు ఆవిడ. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పించుకున్నారంట డెమో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డెమోకి ఎవరుంటారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము.
మీరు డెమో ఇచ్చేటప్పుడు మేనేజ్మెంట్ ఉండొచ్చు, టీచర్లు ఉండొచ్చు, సీనియర్ టీచర్లు ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా ఏదైనా క్లాస్ జరుగుతూ ఉంటే ఆ క్లాస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి డెమో చెప్పించవచ్చు. సో అక్కడ ఎవరున్నారు అనేది పక్కన పెట్టేస్తే మీరు డెమో ప్రిపేర్ అయ్యి మీ క్లాసులో ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకునే మీరు డెమో చెప్పాలి. ఓకే, మీ డెమోని ఎవరు చూస్తున్నారు ఏంటో అన్నది సెకండరీ. కాబట్టి మీరు డెమో ప్రిపేర్ అయినప్పుడు వీటన్నిటికీ కూడా ముందుగానే ప్రిపేర్డ్గా రెడీ అయిపోయి వెళ్ళండి డెమోకి. ఓకే, ఇది నా వైపు నుంచి ఉన్న సజెషన్. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే డెమోకి మనం టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళే టాపిక్ ఇస్తారా అని. సో ఇది కూడా డిపెండ్స్ ఆన్ స్కూల్. కొన్ని స్కూల్స్లో మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో ఆ సబ్జెక్ట్ మీదే డెమో అడగచ్చు. బట్ కొన్ని స్కూల్స్లో మేము పర్టికులర్గా ఈ సిలబస్ని ఫాలో అవుతున్నాము కాబట్టి మీరు ఈ టాపిక్సే డెమో చెప్పాలి అని అడగచ్చు. కాబట్టి రెండిటికి ప్రిపేర్డ్గానే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ టెక్స్ట్ బుక్సే వాడాల్సి వస్తే మొహమాటం లేకుండా, సార్ ఐ నీడ్ టైం, 1 or 2 days నాకు టైం కావాలి సో దట్ నేను ప్రిపేర్ చేసుకోగలను, అప్పుడే నేను డెమో ఇవ్వగలుగుతాను అని చెప్పండి. వేరే ఆవేశంలో వెళ్ళిపోయి నేను ఎరగదీసేస్తా డెమో అని చెప్పి కంగారు పడిపోయి ఏదో చెప్పబోయి ఏదో చెప్పేసి ఇంప్రెషన్ పోగొట్టుకోవద్దు. ఇఫ్ దే నీడ్ యూ దే విల్ వెయిట్. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కంగారు పడిపోయి ఏదో చెప్పాలనుకుని ఏదేదో చెప్పేయద్దు. మీ డెమో బాగా రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి. అది మిర్రర్ ప్రాక్టీస్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలుగుతారు. సో ఆ డెమో ఇంకాస్త బెటర్గా ఉండాలనుకుంటే చక్కగా లెసన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోండి. టీఎల్ఎమ్స్ కూడా తీసుకొని వెళ్తే మీరు ప్రిపేర్ అయ్యారన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇది డెమోకి సంబంధించింది. ఇంకా ప్రీ ప్రైమరీ టాపిక్స్ అడుగుతున్నారు. ప్రీ ప్రైమరీ టాపిక్స్ మీరు ఈజియెస్ట్ టాపిక్స్ని పట్టుకెళ్ళండి. టీఎల్ఎమ్స్ అంటే కొంతమంది టీచర్లు ఏమంటున్నారంటే ఒక రైమ్ చెప్తే సరిపోద్దా మేడం అని అడుగుతున్నారు. ఒక రైమ్ మీరు ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు కదా. అరగంట డెమోకి ఒక రైమ్ సరిపోతుంది అసలు? ఈ క్వశ్చన్ నన్ను అడగాల, మీకే తెలుసు ఆన్సర్. తెలుసు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. సో డెమోకి సింగిల్ రైమ్ సరిపోదు ఫర్ ప్రీ ప్రైమరీ. అయితే ఒక కాన్సెప్ట్ ఒక రైమ్ నేను చెప్పింది ఏంటి ముందు వీడియోస్లో, ఒక కాన్సెప్ట్తో పాటు ఒక రైమ్ పెట్టుకోండి. ఒక స్టోరీ చెప్తే ఒక రైమ్ పెట్టుకోండి, అలా చెప్పాను నేను. మీరు నేను చెప్పిన ముందు భాగాలు వదిలేసి ఓన్లీ రైమ్ గుర్తుపెట్టుకున్నారు. రైమ్ అనేది కంప్లీట్గా డెమోని డిసైడ్ చేయదు. ఒక కాన్సెప్ట్ పిల్లలు ఎంగేజ్ అవ్వడం కోసం రైమ్, ఒక స్టోరీ మళ్ళీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం కోసం యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడం కోసం ఒక రైమ్. అది నేను చెప్పిన ప్యాటర్న్. సో మీరు ఏది చెప్పినా ఒక చిన్న రైమ్ ఉండేలా చూసుకోండి. ఇక ఇవన్నీ చెప్తున్నప్పుడు టీఎల్ఎమ్స్ తీసుకెళ్ళాలా అంటే ఎస్, ఇఫ్ పాసిబుల్ తీసుకెళ్ళండి. లైక్ సింపుల్ టాపిక్స్, కలర్స్, ఆబ్జెక్ట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇలాంటివి పట్టుకెళ్ళండి. ఇలాంటివి అయితే రియల్ ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని దొరుకుతాయి కాబట్టి పిక్చర్స్ అవి కూడా సంపాదించడం ఈజీ కాబట్టి మీకు చెప్పడానికి ఈజీ అవుతుంది. నర్సరీ వాళ్ళకైతే స్ట్రోక్స్ చెప్పాలి. ఎల్కేజీ వాళ్ళకైతే ఆల్ఫాబెట్ స్టార్ట్ చేయొచ్చు, నంబర్ స్టార్ట్ చేయొచ్చు. యూకేజీ వాళ్ళకైతే చిన్న చిన్న కాన్సెప్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, స్టోరీస్ చెప్పచ్చు, ఏ ప్రీ ప్రైమరీలో ఏ కేటగిరీ వాళ్ళకైనా. సో ఇది మీరు డెమో ఏం చెప్పినా ఒక చిన్న రైమ్ ఉండేలా చూసుకోండి. మళ్ళీ ఏ రైమ్ అని అడగద్దు. చాలా రైమ్స్ ఉన్నాయి, పాత రైమ్ బుక్లో చూడకపోయినా ఇప్పుడు ట్రెండింగ్లో చాలా రైమ్స్ ఉన్నాయి. ఏ రైమ్ అయితే పిల్లలు మీ వెనకాల చెప్పగలరో, వాళ్ళకి నోరు తిరుగుతుందో, షార్ట్గా ఉంటుందో, యాక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అలాంటి రైమ్ని ఎంచుకొని డెమో ఇవ్వాలి. అప్పుడు పిల్లలు మీరు చెప్పింది మీ వెనకాల చెప్పడానికి కుదురుతుంది. అప్పుడు మీరు కొంచెం ఇంకాస్త ఉత్సాహంగా మీరు మీ డెమోని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇవి ప్రీ ప్రైమరీ రిలేటెడ్గా ఇప్పటి వరకు నాకు వచ్చిన క్వశ్చన్స్. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ప్రైమరీ ప్రీ ప్రైమరీ లెవెల్లో డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో.
ఇంకా కొంతమంది నేను డెమో ట్రై చేశాను. కానీ చదవడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సంథింగ్ ఏదో పెట్టారు. ఇప్పుడు మీరు డెమో ఇచ్చినంత మాత్రాన ఆ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ తీసుకోవాలని ఏదైనా రూల్ ఉందా? లేదు కదా! మీరు మీ ప్రయత్నం చేయాలి. మీరు 100% ఎఫర్ట్ పెడితే కంపల్సరీగా క్లిక్ అవుతది. ఏదో డెమో ఇమ్మన్నారు కదా అని చెప్పి మీరెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు లెసన్ చెప్పేసి వచ్చేస్తే వర్త్ లేని క్యాండిడేట్‌ని ఎవరు హైర్ చేసుకోరు గదా! ఓపెన్‌గా మాట్లాడుకుంటే. సో, ఎక్కడ మనకి డ్రాబ్యాక్ ఉందో దాని మీద వర్కౌట్ చేయాలి. అలా గట్టిగా అడిగితే ఇంగ్లీష్ అంటారిప్పుడు. అఫ్‌కోర్స్ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ ప్రాబ్లమ్. ఒక్కళ్ళకేంటి అందరికీ ఉంది. కానీ ఒక క్లాస్ చెప్పడానికి అదే ప్రాబ్లమ్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేయను. నేర్చుకోవచ్చు. మనం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా ఒక భాషే కదా! తెలుగుతో కంపేర్ చేస్తే ఇంకా ఇంగ్లీష్ ఈజీ. కొంచెం బుక్స్ చదివి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయినా కూడా ఇవాళ రేపట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. మనకంటే చిన్నోళ్ళు నేర్చుకొని వస్తున్నారు. సో, అది మనలో ఉంటది. కంపల్సరీ నీడ్ ఉందా? నేర్చుకొని ఆ డ్రాబ్యాక్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి తప్ప నాకు ఇంగ్లీష్ రాదు, అలా యాక్సెప్ట్ చేసే స్కూల్ నాకు కావాలంటే మీకు ఎప్పటికీ ఏ స్కూలు దొరకదు. ఎందుకంటే నౌఎడేస్ ఏ స్కూల్ అయినా కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంది. తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కడా లేవు. కాబట్టి మనము ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి అడాప్ట్ చేసుకొని మనం వెళ్ళాలి తప్ప ఒక వ్యక్తి కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదు కదా! సో, ఇంకా ఉండే కొలది ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతది ఎడ్యుకేషన్ సిస్టమ్. గట్టిగా మాట్లాడితే మీ దగ్గర మంచి టీచింగ్ టాలెంట్ ఉంటే మీరు ఊహించిన సాలరీస్ వచ్చే మార్గాలు బోల్డ్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. మనం ఏం చేస్తామంటే తక్కువ సాలరీ ఇస్తున్నారు, తక్కువ సాలరీ ఇస్తున్నారు అంటే మీరు ఆ తక్కువ సాలరీకి అక్కడ ఉండిపోతున్నారు. అదే ప్రాబ్లం. మనం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే సేమ్ ఫీల్డ్‌లో లక్షలు లక్షలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే విట్నెస్ చేశాను చాలా స్కూల్స్‌లో. 1, 2 స్కూల్స్‌లో నేను చూసిన స్కూల్స్‌లో ఒక టీచర్ జీతం 1.25 లాక్. ఒక హై స్కూల్ టీచర్ జీతము. మనకి కామెంట్స్‌లో మీరేం పెడతారు? తక్కువ ఇస్తున్నారండి సాలరీ, సాలరీకి ఒప్పుకోవాలా అండి అని. ఇక్కడ ఒకటి మీరు కంప్లీట్‌గా ఫ్రెషర్ అయితే సాలరీ గురించి ఆలోచించొద్దు. 1 ఇయర్ మీకు వర్క్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికిందనుకోండి. లైక్ కాలేజ్‌లో ప్రాక్టికల్స్ ఎలా చేస్తారో అలా నేర్చుకుంటున్నాను అనుకుని వర్క్ చేయాలి. వన్స్ మీకు వర్క్ వచ్చిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని మీకు సూటబుల్ స్కూల్స్ ఎక్కడున్నాయో వాటికి షిఫ్ట్ అవ్వాలి. సో, అది రైట్ వే. 1 ఇయర్ కంప్లీట్ చేయాలి ఏ స్కూల్ అయినా కూడా. చేస్తే మీకు వాట్ ఈస్ వాట్ అన్నది అర్థమవుతుంది. ఏం చేయకుండా స్టార్టింగ్‌లోనే మనకు బోలెడంత కావాలి అనంటే ఆఫ్‌కోర్స్ అది కూడా పాసిబులే. ఎప్పుడు మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ ఉండి, మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్, మీ దగ్గర టీచింగ్ మెథడ్స్ బావున్నాయి, మీరు క్యాపబుల్ అనుకుంటే అప్పుడు మీరు ఈవెన్ ఫ్రెషర్ అయినా కూడా తీసుకుంటారు. ఇవేమీ లేకుండా నాకు స్టార్టింగ్‌లోనే ఇంత కావాలి, అంత కావాలి, ఆ క్లాస్ కావాలి, ఈ క్లాస్ కావాలంటే దట్ మే బి నాట్ పాసిబుల్. సో, ఈసారి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. కొంతమంది గ్యాప్ గురించి అడుగుతున్నారు. లైక్ పెళ్ళికి ముందు టీచింగ్‌లో ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాము అది ఇది అని. సో, ఇక్కడ ఫ్రెషర్సే డీల్ చేయగలిగినప్పుడు ఆల్రెడీ మీరు ఒకసారి డీల్ చేసిన వాళ్ళు డీల్ చేయడం ఈజీయే. మీరు ముందు ఒక గ్యాప్ వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్‌గా ట్రై చేయండి. సో, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా యాడ్ ఇన్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో, గ్యాప్ గురించి అసలు ఆలోచించొద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. సో, స్కూల్స్‌లో అయితే నీడ్ ఉంది. మీరు ఒక రైట్ టీచర్ అయితే మీకోసం స్కూల్స్ పోటీ పడతాయి. ఖచ్చితంగా స్కూల్స్‌లో అయితే ఒక మంచి టీచర్ నీడ్ అన్ని చోట్ల ఉంది. మీరు మీ స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకునే దాన్ని బట్టి మీ ఆఫర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి.
సో నెక్స్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్లో త్వరలో పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో బీయింగ్ ఏ టీచర్ మీరు పేరెంట్ టీచర్ మీటింగ్కి ప్రిపేర్డ్గా ఉండండి. లైక్ పిల్లలు ఎలా ఉన్నారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు వచ్చి నెల అవుతుంది, ఈ నెలలో వాళ్ళలో ఏం చేంజెస్ వచ్చాయి, మెయింటైన్ ఎ ట్రాకర్ షీట్ ఫర్ స్టూడెంట్స్ ఇఫ్ పాసిబుల్. అలాగే మీరు ఏ బుక్స్ టీచ్ చేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఎలా యూజ్ చేశారు, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు రీక్యాప్ చేసుకోండి. ఎందుకంటే పేరెంట్ ఏవైనా అడగచ్చు. ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒకవేళ పిల్లాడు నిజంగా చాలా స్లో అయినా, మీ పిల్లాడు అస్సలు చదవడండి, ఎంత చెప్పినా వినండి, ఆ వెరీ బ్యాడ్ బిహేవియర్ అండి, దయచేసి ఇలాంటి కామెంట్స్ మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. అలా చెప్తే పేరెంట్ చాలా హర్ట్ అవుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, కొంచెం స్లోగా ఉన్నాడు, నేను హెల్ప్ చేస్తాను, మీరు కూడా కాస్త సేమ్ హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న టైప్లో కన్వే చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్లా ఉండాలి. అలా ఉంటే మీరు చెప్పే ఉద్దేశం పేరెంట్కి అర్థమవుతుంది. అలా కాకుండా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఏం లేదండి, ఆ పాత స్కూల్లో ఏం లేదు, అలానే వచ్చేసాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, సో ఇలాంటి కామెంట్స్ ఇస్తే మేబీ అది రాంగ్ వేలో వెళ్ళొచ్చు. కాబట్టి పేరెంట్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఏం ఆన్సర్ చేస్తున్నాం అనేది కాస్త కాన్షియస్గా ఉండి ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ చాలా మంది టీచర్స్ హై శాలరీ రిలేటెడ్ జాబ్స్ గురించి అడుగుతున్నారు. మీరు ఎంచుకునే స్కూల్ బట్టే మీ శాలరీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నాకు 30,000 40,000 శాలరీ కావాలంటే దే కాంట్ అరేంజ్. సో మీరు ఏ స్కూల్లో ఎంత శాలరీస్ ఉంటాయని కూడా అడుగుతున్నారు. అది నన్ను కాదు మీరు అడగాల్సింది, మీ స్కూల్ చూస్తే అర్థం అవ్వాలి. అక్కడున్న ఫీ స్ట్రక్చర్ బట్టి, వాళ్ళకున్న ఎక్స్పెండిచర్స్ని బట్టి శాలరీ అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. అది నేను చెప్పినట్టు 10,000 10 లక్షలు, ₹1,00,000, 30,000 అలా మనము ఇంతే ఉంటుందని ఫిక్స్డ్గా చెప్పలేము. మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారో ఆ స్కూల్కి ఉన్నటువంటి లావాదేవీలు బట్టి మీ శాలరీ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళారనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి శాలరీ. అంతే తప్ప ఒక చిన్న ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మీరు నాకు అంత కావాలి ఇంత కావాలి అని అంటే దే కాంట్ అరేంజ్ కదా. సో శాలరీ కూడా ఎక్స్పెక్టెడ్ ఎంతైనా అడగచ్చు. మళ్ళీ ఎక్స్పెక్టెడ్ ఎంత అడగాలండి అని అంటే ఎక్స్పెక్టెడ్ మీకు ఎంత ఉంటే అంత అడగచ్చు. బట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఆ స్కూల్ ఎంత ఇవ్వగలదో వాళ్ళు అంతే ఇస్తారు. అంటే రియాలిటీ అనమాట. వెళ్ళిపోయి లేదండి వాళ్ళు మరీ 8,000 ఆఫర్ చేశారు, 10,000 12,000 ఆఫర్ చేశారంటే మేబీ దేర్ వాళ్ళ క్యాపబిలిటీ అంతే అయి ఉండొచ్చు. వాళ్ళని మనం మిస్అండర్స్టూడ్ చేసుకోవడానికి లేదు. లైక్ కార్పొరేట్ కానీ ఇంటర్నేషనల్ కానీ వేరే కరికులమ్స్కి వెళ్తే కనుక అక్కడ మీరు మంచిగా శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక అలా అని ఆ స్కూల్స్ ఏమి మీరు అలా డెమో చెప్పేసినా తీసేసుకోరు. ఏ స్కూల్ అయినా ఎంత శాలరీ ఇచ్చినా మంచి టీచర్నే తీసుకోవాలని చూసుకుంటారు. కాబట్టి మీరు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండాలి, టీచింగ్ మెథడ్స్ బాగుండాలి, లైక్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, క్వశ్చనింగ్ కానీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కానీ, ఇవి మీరు కరెక్ట్గా చేయగలిగితే ఎంత పెద్ద స్కూల్ అయినా కూడా ఒక మంచి టీచర్ని వదులుకోవాలని అనుకోదు. కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సింది ఫస్ట్ స్కిల్స్ని. మీ స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకొని స్కూల్ కూడా అప్గ్రేడెడ్ వెర్షన్కి వెళ్ళొచ్చు. అలా అయితే మనం అనుకున్న శాలరీని మనం తీసుకోవచ్చు సేమ్ సెక్టార్లో. సో ఐ హోప్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాను అనుకుంటున్నాను. ఇక ఆన్లైన్ క్లాసెస్ గురించి సూన్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లాన్ చేసుకున్నాను కానీ అది వర్కౌట్ కాలేదు. యాక్చువల్గా లాస్ట్ వీకే ఆన్లైన్ క్లాసెస్ పెడదాం అనుకున్నాను, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సూన్ మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రీ ప్రైమరీ టీచర్స్ ఎవరైనా ఉంటే రెగ్యులర్గా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్లో ఏం చెప్తాను, 3 days ట్రైనింగ్ సెషన్లో నేను ఏమేమి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది
నేను లాంగ్ వీడియోస్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరెవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి ఆ లాంగ్ వీడియోస్‌ని చూడండి. ఇంకా కొంతమంది మెంబర్‌షిప్స్ గురించి అడిగారు. నా ఛానల్‌లో 2 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉన్నాయి. సో, ఒకటొచ్చేసరికి బీ మై సపోర్టర్ అని ఉంటుంది లెవెల్ 1లో. సో, అదేంటంటే నాతో పాటు నా టీమ్‌లో ఎవరుండాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. దానికోసం నేను ఎక్స్‌ట్రా క్లాసెస్ చెప్తానా? లేదా? అనేది క్లాసెస్ రిలేటెడ్ కాదు. జస్ట్ లైక్ సపోర్ట్ అంతే. రెండోది లెవెల్ 2. లెవెల్ 2 ఎవరి కోసం అంటే ఎవరైతే ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టినప్పుడు ఆ టైమింగ్స్‌లో జాయిన్ అవ్వలేకపోయారో అలాంటి వాళ్ళకి కూడా కోర్స్ అనేది యాక్సెసిబుల్‌గా ఉండాలి అని చెప్పి నేను చెప్పిన క్లాసెస్‌ని చెప్తున్నప్పుడు రికార్డ్ చేసి నేను అప్‌లోడ్ చేశాను. సో, అక్కడ బ్యాచెస్‌లో జాయిన్ అయిన వాళ్ళని నన్ను మేము ఎలా కన్వర్జేషన్ ఎలా జరిగింది అనేది కంప్లీట్‌గా 6-7 అవర్స్ వరకు క్లాసెస్ అనేవి అప్‌లోడ్ చేయబడి ఉన్నాయి. సో, టైమింగ్స్ పాసిబుల్ అవ్వవు అనుకున్న వాళ్ళ కోసం అప్‌లోడ్ చేసిన వీడియోస్ అవి. సో, లెవెల్ 2లో ఉండేది టీచర్ ట్రైనింగ్ సెషన్స్ దట్ టు బిగినర్స్‌కి అవి బాగా ఉపయోగపడతాయి. ప్రీ ప్రైమరీ మదర్ టీచర్స్‌కి కానీ, హై స్కూల్ వాళ్ళకి, ప్రైమరీలో సబ్జెక్ట్ టీచర్స్‌కి అవంతా యూజ్‌ఫుల్ కాదు. మీరు ప్రీ ప్రైమరీ టీచర్ అయితేనో, మదర్ టీచర్ అయితేనో, కంప్లీట్‌గా టీచింగ్‌కి కొత్తయి చిన్నపిల్లలకి చెప్పాలనుకుంటేనో, అప్పుడు మాత్రమే మీకు లెవెల్ 2 అనేది ఉపయోగపడుతుంది. ఓకే. లేదంటే మీరు అసలు లెవెల్ 2ని టచ్ చేయక్కర్లేదు. అంటే చాలామంది వాట్ ఈస్ లెవెల్ 1, లెవెల్ 2 అని అడుగుతున్నారు. సో, లెవెల్ 1 ఈజ్ ఫర్ మై సపోర్టర్స్. లెవెల్ 2 ఈజ్ ఫర్ న్యూ టీచర్స్. ఓకే. ఇక మన ఛానల్‌లో మ్యాక్సిమం షార్ట్స్ రూపంలోనే అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో, ఏది షేర్ చేసినా టీచింగ్ రిలేటెడే ఉంటుంది. సో, ఐ హోప్ మ్యాక్సిమం మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ టీచింగ్ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ ట్రై టు ఆన్సర్. అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం లైవ్ ఇంటరప్ట్ అవ్వకుండా 30 మినిట్స్ నడిచింది. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్.